అందరికీ నమస్కారం. నేను మీ ఆశ. ఈ వీడియోలో నా పెన్సిల్ స్కెచ్ ద్వారా చెప్పబోయే టాపిక్ జెంటిల్ పేరెంటింగ్. అసలు ఈ జెంటిల్ పేరెంటింగ్ అంటే ఏమిటి? ఈ మధ్యన నాకు తెలిసిన ఒకళ్ళు నాతో ఇలా అన్నారు. మా బాబుని బ్రతిమలాడి అలసిపోతున్నానండి. వాడు మాట వినడం లేదు. అరవకుండా కంట్రోల్ చేసుకుంటున్నాను అని అన్నారు. ఇలాంటి సిట్యుయేషన్స్‌ని మనము ఫేస్ చేస్తుంటాం. ఒకటి అరుస్తాము లేదా బ్రతిమలాడతాం. అలా కాకుండా టాక్టిక్‌గా డీల్ చేస్తే అక్కడ హెల్తీ అట్మాస్ఫియర్ అనేది క్రియేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మన బాబునో, పాపనో స్నానానికి రా నాన్న లేట్ అవుతుందని, రా అమ్మా అని పిలుస్తూనే ఉంటాం. బ్రతిమలాడుతూనే ఉంటాం. లేదా గదుముతాము. అలా కాకుండా మనం తొందరగా అప్పపోసుకొని ఆమం తినేసి స్టోరీస్ చెప్పుకుందాం. అమ్మ కూడా టైర్డ్ అయిపోయింది. హెల్ప్ మీ అంటే వినే ఛాన్సెస్ ఉంటాయి. స్నానానికి రా 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 అంటూ ఉంటే వాళ్ళు షూర్ మన పేషెన్స్‌ని పరీక్ష. అలా కాకుండా మన బాబు నేచర్‌ని బట్టి టాక్టిక్‌గా డీల్ చేయడం వలన హెల్తీ రిలేషన్‌షిప్ అనేది ఉంటుంది. హెల్తీ అట్మాస్ఫియర్ అనేది కూడా ఉంటుంది. మీకు కనుక నా ఈ టిప్ అండ్ పెన్సిల్ స్కెచ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మరవకండి. ప్రేమతో మీ ఆశ. హ్యాపీ పేరెంటింగ్. థ్యాంక్ యూ.